మనం మొదటిసారిగా ఈ ఓరియంటేషన్ క్లాస్ అంటే అభిప్రాయాలు పంచుకునే వేదికను ఇది శిక్షణా తరగతిలో ట్రైనింగ్ క్లాస్ కాదు. ఇది అభిప్రాయాలు తెలుసుకోవటం, మన అభిప్రాయాలు చెప్పటం, ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి ఇంటరాక్టివ్ ఓరియంటేషన్ సెషన్స్ నిర్వహించుకుంటూ ఉన్నాం. కొంతమందికి ఇది పాత అయినా చాలామంది మిత్రులకు కొత్తదని నాకు తెలుసు. వాస్తవానికి మనం ఎప్పుడో ఈ పని చేసి ఉండాల్సింది. అనేక ఒత్తిళ్లు, అనేక కార్యక్రమాల వల్ల మనకు అడ్మినిస్ట్రేషన్ ఒక దరికి చేరిన తర్వాత చేసుకోవచ్చనే ఉద్దేశంతో మనం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు మొన్న పార్టీ ప్లీనరీ ఒక బహిరంగ సభ తర్వాత మళ్ళీ మనం వర్షాకాలం వస్తే ఇంకా రన్నింగ్లో పడిపోతాం. ఇప్పటికే మిషన్ కాకతీయలో రన్నింగ్లో ఉన్నామనే ఉద్దేశంతో దీన్ని కొంచెం టైట్ షెడ్యూల్ అయినా పర్వాలేదు, 2 రోజులు మాత్రమే అయినా పర్వాలేదు అని చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలు హనుమంతరావు గారు మనం చేపట్టిన కార్యక్రమాలు కొన్ని చెప్పారు, వాటిని ప్రశంసించారు కూడా. మిషన్ కాకతీయ ఏదైతే జరుగుతూ ఉందో నాకు చాలా ఆనందంగా ఉంది దానివల్ల అని వారు చెప్పారు. హనుమంతరావు గారు ఒక 60 సంవత్సరాలు ప్రత్యక్షంగా ఈ దేశాన్ని పరిశీలన దృక్పథంతో చూసినటువంటి పర్సనాలిటీ. 60 ఇయర్స్ నుంచి, అంటే అంత సుదీర్ఘమైనటువంటి అధ్యయనం, పరిశీలన. వారు భారతదేశ స్థాయిలో ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా, ప్రధానమంత్రులకు సలహాదారుగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నటువంటి ఒక అవగాహన కలిగినటువంటి పెద్దలు వారు. కొన్ని మంచి విషయాలు చెప్పారు మనకు. వారు నోట్ కూడా ప్రిపేర్ చేశారు. ఆ నోట్ మీకు సర్క్యులేట్ చేస్తారు, దయచేసి మీరు చూసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మిషన్ కాకతీయ ఉన్నటువంటి దాన్ని, ధ్వంసం చేయబడ్డ దాన్ని తిరిగి మీరు చేస్తూ ఉన్నారు, చాలా మంచిది, దాన్ని కొనసాగించండి, ఇంకా బలోపేతంగా కొనసాగించండి. బికాస్ హీ నోస్ ఇట్ వెరీ వెల్ దట్ ఇట్స్ ఎ లాస్టింగ్ స్కీమ్, జనరేషన్స్ కోసం ఉండేటువంటి స్కీమ్ కాబట్టి దాన్ని వారు ప్రశంసించారు. పేదలకు, అట్టడుగున ఉన్న ప్రజలకు విద్య అందినప్పుడే మీరు గ్లోబలైజేషన్ బాగా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని కూడా వారు చెప్పారు. ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని కూడా ఒక సూచన వారి నుంచి ఉంది. మీరు KG to PG ఏదైతే అనుకుంటా ఉన్నారో చాలా మంచిది, వీలైనంత వేగంగా దాన్ని తీసుకురండి. ఒకవేళ తెస్తే కనుక తెలంగాణ అద్భుతంగా బాగుపడుతుందని కూడా వారు మనకు మంచి సూచన కూడా చెప్పారు, సలహా కూడా చెప్పారు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీసు మనకంటే ఎక్కువ చైనాలో ఉన్నాయనే విషయం, అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఆఫ్ తెలంగాణ విషయంలో నేను మన రాజేందర్ గారికి కూడా ఒక సూచన ఇచ్చాను, బహుశా నిరంజన్ రెడ్డి గారు కూడా నోట్ చేసిన అనుకుంటున్నా. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు. ఆంధ్ర బాగా నష్టపోయినట్టు, మీకు హైదరాబాద్ వచ్చింది కాబట్టి మీరు ఏదో తెలంగాణ బాగుపడ్డట్టు అని ఒక పిచ్చి లెక్కలు కడుతున్నారు, అది కరెక్ట్ కాదు. దాన్ని గట్టిగా మీరు క్యాన్వాస్ చేయాలా దేశ స్థాయిలో. ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఇక్కడ తక్కువ చేసేటప్పుడు ఆంధ్రలో ఎక్కువ చేసేది. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ నిధుల లభ్యత కనిపించేసరికి దీన్ని సర్ప్లస్ అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అక్కడ లావిష్ ఖర్చుగా పెట్టింది కాబట్టి అక్కడ ఎక్స్పెండిచర్ తగ్గేటప్పటికీ దాన్ని డెఫిసిట్ కింద చూపిస్తూ ఉన్నారు, అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీరందరూ కూడా గట్టిగా దేశ స్థాయిలో దీన్ని క్యాన్వాస్ చేయాలా, బాధించాలని చెప్పి వారు మనకు ఒక మంచి సూచన చెప్పినారు. వారికి ధన్యవాదాలు మనందరి పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన. నేను వారిని రిక్వెస్ట్ చేశాను కూడా, షార్ట్లీ నేను మిమ్మల్ని కలుస్తాను, ఆ నోటింగ్స్ అన్ని కూడా తీసుకుంటానని కూడా చెప్పాను. ఎందుకంటే వారి దగ్గర చాలా మెటీరియల్ ఉంటుంది నాకు తెలుసు. వారు అద్భుతమైనటువంటి ఒక అనుభవశాలి, మొత్తం స్టడీ తెలిసినటువంటి వ్యక్తి, మూలం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మనకు వారి యొక్క సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది. వారిని రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నారు, నేను వెళ్ళి ఆ నోటింగ్స్ కూడా తీసుకుంటాను. తర్వాత మళ్ళీ మనందరం చర్చించుకొని కూడా ఏం వాదించాలా, ఎట్లా వాదించాలా, ఎక్కడ వాదించాలని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని మనం ముందుకు పోతామని కూడా నేను తెలియజేస్తాను. పెద్దలు చెప్పిండ్రు, ఏది ఒకరోజు ఎవరికి రాదు, పుట్టినప్పుడు ఎవరు ఏది నేర్చుకొని రారు. ఎంత గొప్ప వాళ్ళు అయిన తర్వాత భూమి మీద పడ్డ తర్వాతనే నేర్చుకోవాల్సిందే. అనగా అనగా రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన.